జనసేన శాసనసభ్యులకు తాము పవర్లో ఉన్నామా లేదన్న డౌట్స్ పెరిగిపోతున్నాయా? నియోజకవర్గాల్లో తోలుబొమ్మలా మిగిలిపోతున్నామన్న ఆవేదన వాళ్లలో సుడులు తిరుగుతోందా? ఏంటి గతి, మనకెందుకీ కర్మ, ఇందుకేనా జనం మనకు ఓట్లేసి గెలిపించిందంటూ తెగ ఫీల్ అయిపోతున్నారా? మెజార్టీ జనసేన ఎమ్మెల్యేలు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి ఎక్కడ తేడా కొడుతోంది? 100% స్ట్రైక్ రేట్, ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక పాత్ర, అధికారంలో భాగస్వామ్యం, ఇదంతా పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా వినడానికి వాహ్ అన్నట్టున్నా వాస్తవంలో మాత్రం జనసేన ఎమ్మెల్యేలు అంత సంతోషంగా లేరట. ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఓ స్థాయి దాటి వెళ్లిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు మనం గెలిచామా? శాసనసభ్యులమేనా? మనకు పవర్స్ ఉంటాయా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట ఎక్కువ మందికి. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా తామింకా ప్రభుత్వంలో భాగస్వాములం కాదా అన్న అనుమానాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోమని సదరు శాసనసభ్యులు సన్నిహితుల దగ్గర గొల్లుమంటున్నట్టుగా సమాచారం. జనసేన ఎమ్మెల్యేలున్న మెజార్టీ నియోజకవర్గాల్లో లోకల్ టీడీపీ నాయకులు వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారట. అందుకే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్టుంది మా పరిస్థితి అంటూ వాళ్ళు తెగ మదన పడుతున్నట్టుగా సమాచారం. ప్రతి ఒక్కరూ నాకే ఏంటి, నాకే ఇలా ఉందా, లేక అందరిది అదే పరిస్థితా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండడంతో మెల్లిగా విషయం బయటపడుతోందట. మనమే కాదు, చివరకు పిఠాపురంలో పార్టీ అధినేత పరిస్థితి కూడా అలాగే ఉందా అన్న అనుమానాలు సైతం వెంటాడుతున్నాయట కొందరు జనసేన ఎమ్మెల్యేల్ని. అనుమానం కాదు, అది కూడా నిజమే. డిప్యూటీ సీఎంగా సినిమాలతో పవన్ బిజీగా ఉన్నందున పిఠాపురంలో కూడా టీడీపీ పెత్తనమే నడుస్తోందని, వెరసి 1-2 తప్ప మెజార్టీ జనసేన నియోజకవర్గాల్లో అలాంటి వాతావరణమే ఉందన్న గుసగుసలు పార్టీలో గట్టిగా వినిపిస్తున్నాయట. అక్కడంతా టీడీపీ నేతల పెత్తనాలు ఎక్కువగా ఉంటున్నాయి తప్ప తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కటం లేదన్నది గ్లాస్ శాసనసభ్యుల ఆవేదనగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనే ఫైనల్ అని పార్టీ పెద్దలు చెప్తున్నా టీడీపీ గెలిచిన చోట ఒకలా, జనసేన గెలిచిన చోట మరోలా ఉంటోందన్నది గ్లాస్ లీడర్స్ ఆవేదన. ఎమ్మెల్యేలుగా తాము చేయాల్సిన పనులను సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు భుజానికెత్తుకోవడం, ప్రభుత్వంలో మేమాత్రమే అన్నట్టుగా అధికారులను సైతం వాళ్ల వెంట తిప్పుకోవడాన్ని చూస్తూ భరించలేకపోతున్నామని అంటున్నారట. కోపం కట్టలు తెంచుకుంటున్నా బయటకు మాత్రం ఏం చెప్పలేకపోతున్నామంటూ లోపల తెగ రగిలిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పోనీ ఎక్కడన్నా బరస్ట్ అవుదామా అంటే ఎక్కడ పరువు పోతుందో అన్నది ఇంకో భయం. అందుకే కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంటోందట జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి. జనసేన గెలిచిన అన్ని చోట్ల దాదాపుగా అక్కడి టీడీపీ ఇన్ఛార్జీలకు బలమైన నామినేటెడ్ పోస్టులున్నాయి. పైగా వాళ్లలో ఎక్కువ మంది సీనియర్స్ కావడంతో ఎమ్మెల్యేల కంటే దూకుడుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ అక్కడి టీడీపీ ఇన్ఛార్జి వర్మ జిల్లా స్థాయి మీటింగులు పెట్టి కథ నడిపిస్తున్నా దాన్ని ఆ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవటం లేదని, అదే పని తాము చేస్తే మాత్రం టీడీపీ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారని ఆవేదనగా ఉంటున్నారట జనసేన నేతలు. కలిసి వెళ్లమని పైకి చెప్తున్నా విడివిడిగా ఎవరిదారి వారిదేనని టీడీపీ ఇన్ఛార్జీలు చెప్పకనే చెప్తున్నారనేది జనసేన నేతల మాట. కూటమిలో టీడీపీకున్న ప్రాధాన్యత మిగతా 2 పార్టీలకు లేకుండా పోయిందంటున్నారు వాళ్ళు. జనసేనలో సీనియర్స్కే టీడీపీ ఇన్ఛార్జీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని బట్టి అసలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుందో అర్థం చేసుకోవచ్చన్నది గ్లాస్ వాయిస్. పైకి ఏదన్నా మాట్లాడదామంటే పార్టీ అధినేత పవన్ మాట జవదాటలేకపోతున్నామని, ఇక మేం గెలిచి ఏం ప్రయోజనం అన్నది సేన ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్ అట. 2 పార్టీల నేతల మధ్య ఏదైనా సమస్య వస్తే సమన్వయ కమిటీ మీటింగ్లో ప్రస్తావిస్తూ సర్దుకుపోవాలని చెప్తున్నారని, ఎంతసేపు సర్దుకుపోవాల్సింది మేమేనా అని తెగ ఫీల్ అయిపోతున్నారట కొందరు జనసేన నాయకులు. ఓవైపు పార్టీ నేతకు తమ బాధ అర్థం కాకపోవడం, మరోవైపు టీడీపీ నేతలు లెక్క చేయకపోవడంతో కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచామన్న ఆనందాన్ని కూడా అనుభవించలేకపోతున్నామన్నది ఎక్కువ మంది జనసేన నేతల మనోవ్యధగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత చొచ్చుకుపోవాలంటే తమకు స్వేచ్ఛ ఉండాలని పవన్ కళ్యాణ్ దగ్గర కుండబద్దలు కొట్టే ప్లాన్లో ఉన్నారట కొందరు నాయకులు. అయితే ఇక్కడ కూడా పిల్లి మెడలో గంట కట్టేదెవరంటూ వెనక ముందాడుతున్నట్టుగా తెలుస్తోంది. కనీసం మరో 10-15 ఏళ్లు కలిసుండాలని పార్టీ పెద్దలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదని, వాటి మీద సీరియస్ గా దృష్టి పెడితేనే ఆ లక్ష్యం నెరవేరుతుందన్నది జనసేన నేతల అభిప్రాయం.